వెల్కమ్ టు నేటి భారత్ న్యూస్. దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు. ఒక్కరోజే 335 కొత్త కేసులు, 5 మృతి. కరోనా కథం అనుకున్న వాళ్లకు కంగారు పుట్టించే వార్త ఇది. ఈ వైరస్ జమానా ముగిసిందని లైట్ తీసుకున్న వాళ్లకు సరికొత్త హెచ్చరిక ఇది. ఒకవైపు JN1 అనే కొత్త సబ్ వేరియంట్ భయం పుట్టిస్తుంటే, ఇంకోవైపు దేశంలో ఒక్కరోజే 335 కొత్త కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. అంతేకాదు, ఈ వైరస్ కాటుకు 5 చనిపోయారు. ఈ 5లో 4 కేరళకు చెందిన వారైతే ఒకరు ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. దేశంలో ఇప్పుడు 1701 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయంటే నమ్ముతారా? ఆశ్చర్యపోయినా ఇది మాత్రం నికార్సైన నిజం. ప్రపంచాన్ని వణికించిన కరోనాను మనం ఒక రకంగా మరిచిపోయాం. మాస్కులు, టీకాలు, జాగ్రత్తలు అన్నీ హుష్కాకి అయిపోయాయి. కానీ అంతలోనే JN1 అనే కరోనా కొత్త సబ్ వేరియంట్ ట్రేస్ అయింది. కేరళలో దీన్ని గుర్తించారు అనగానే ఒక్కసారిగా మళ్లీ కంగారు పుట్టింది. JN1 అనే కొత్త సబ్ వేరియంట్ను సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్కు సంబంధించిన 7 కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఆ తరహాలోనే తొలి కేసు మన దేశంలోనూ కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది. ఈ నెల 8వ తేదీన కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఇది సులభంగా సోకే సామర్థ్యం ఉన్న వ్యాధిగా కనిపించడమే శాస్త్రవేత్తలను కలవరపరుస్తోంది. దాంతోపాటు ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి JN1 వేరియంట్ భారతీయులకు సోకడం అధికారికంగా ఇదే తొలిసారి. కానీ కొన్ని నెలల క్రిందటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కొందరు భారతీయుల్లో ఈ కొత్త వేరియంట్ను గుర్తించినట్లు తేలుతోంది. అయితే ఇప్పటికైతే మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి.